ఈ నెల 2వ తేదీన చేపట్టే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి విలాస్ పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తోందని ధ్వజమెత్తారు. ఎన్నో పోరాటాల ఫలితంగా సాధించిన 42 చట్టాలను రద్దు చేసి 4 కోట్లను తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తుందని అన్నారు. పెరుగుతున్న ధరలను తగ్గించి కార్మిక సంక్షేమ చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులు సాధించుకున్నటువంటి 44 చట్టాలని కార్పొరేట్లకు యజమానులకు అనుకూలంగా 4 కోళ్లు తీసుకురావడం జరిగింది. పదే కేంద్ర ప్రభుత్వాన్ని సమ్మెల ద్వారా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి సర్కారు బీజేపీ సర్కారు మరి వచ్చిన వెంబడే ఈ ధరలను మేము అదుపు చేస్తామని చెప్పిండు. కానీ ఈరోజు ధరలను కూడా అదుపు చేయని పరిస్థితి ఉన్నది.